నెక్స్ట్ బౌండెడ్నెస్ ఆఫ్ ఎ సీక్వెన్స్. అసలు బౌండెడ్నెస్ అంటే ఆ సీక్వెన్స్కి లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ రెండు ఉంటే బౌండెడ్ అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఎస్ఎన్ వాల్యూ ఈ వాల్యూ నుంచి ఆ వాల్యూ వరకు ఉంటుంది అని దాని మీనింగ్. సో ఇలా లిమిట్ ఉంటే అది బౌండెడ్ అంటారు. సపోజ్ అదే ఓన్లీ లెఫ్ట్ సైడ్ బౌండ్ ఉంది, రైట్ సైడ్ లేకపోయినా, అదే రైట్ సైడ్ బౌండ్ ఉంది, లెఫ్ట్ సైడ్ బౌండెడ్ లేకపోయినా అది బౌండెడ్ కాదు. బోత్ సైడ్స్ ఉండాలి. ఈ బౌండెడ్నెస్లో 4 టైప్స్ ఉంటాయి: అప్పర్ బౌండ్, లోవర్ బౌండ్, లీస్ట్ అప్పర్ బౌండ్, గ్రేటెస్ట్ లోవర్ బౌండ్. ఫస్ట్ అప్పర్ బౌండ్ చూద్దాం. అప్పర్ బౌండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బౌండెడ్ అబౌవ్. ఒక సీక్వెన్స్కి మ్యాక్సిమం వాల్యూ చెప్తే అది అప్పర్ బౌండ్. మ్యాక్సిమం వాల్యూ అంటే ఎస్ఎన్ వాల్యూస్ మ్యాక్సిమం ఇంతవరకే ఉండాలి, ఈ వాల్యూ కంటే పెద్ద వాల్యూ ఉండకూడదు, అది అప్పర్ బౌండ్ మీనింగ్. దీనికి కండిషన్ ఏంటంటే K1 బిలాంగ్స్ టు R అయితే ఎస్ఎన్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు K1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు Z+. సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది K1 అనే వాల్యూకి లెస్ అయినా అవ్వాలి, లేకపోతే ఈక్వల్స్ టు అయినా అవ్వాలి, అంతేగాని K1 కంటే పెద్దగా ఉండకూడదు. ఈ K1 అనేది బిలాంగ్స్ టు R అంటే రియల్ నెంబర్స్లో ఉండాలి. ఈ n వాల్యూ కూడా Z+ అంటే పాజిటివ్ ఇంటీజర్లో ఉండాలి. లీస్ట్ అప్పర్ బౌండ్, దీన్నే సుప్రీమం అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ U అనే వాల్యూ తీసుకుంటే ఆ సీక్వెన్స్లో U అనేది అప్పర్ బౌండ్ అనుకుంటే U కంటే తక్కువ వాల్యూ ఉన్నది ఎప్పుడూ కూడా అప్పర్ బౌండ్ అవ్వదు. U కంటే గ్రేటర్ వాల్యూ ఏదైనా ఉంటే అది అప్పర్ బౌండ్ అవ్వచ్చు, కానీ U కంటే చిన్న వాల్యూ ఎప్పటికీ అప్పర్ బౌండ్ అవ్వలేదు. సో లీస్ట్ అప్పర్ బౌండ్ మీనింగ్ అది. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే U ఈక్వల్స్ టు LUB ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్, SUP ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్. ఇక్కడ LUB అంటే లోవర్ అప్పర్ బౌండ్, SUP అంటే సుప్రీమం లోవర్ బౌండ్. దీన్నే బౌండెడ్ బిలో అని కూడా అంటారు. లోవర్ బౌండ్ అంటే ఆ ఎస్ఎన్ వాల్యూ మినిమం ఎంత వాల్యూ ఉండాలి, అది లోవర్ బౌండ్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ K2 అనే వాల్యూ తీసుకుంటే ఈ ఎస్ఎన్ వాల్యూ ఈ K2 కంటే గ్రేటర్ వాల్యూ అయినా అయి ఉండాలి, లేదా ఈక్వల్స్ టు అయినా అయి ఉండాలి. ఈ K2 వాల్యూ కూడా బిలాంగ్స్ టు R రియల్ నెంబర్, అండ్ n బిలాంగ్స్ టు Z+, పాజిటివ్ ఇంటీజర్. గ్రేటెస్ట్ లోవర్ బౌండ్, దీన్నే ఇన్ఫిమమ్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ V అనే వాల్యూ తీసుకుంటే అది సీక్వెన్స్ ఎస్ఎన్కి ఒక లోవర్ బౌండ్ అనుకుందాం. అయితే ఈ V కంటే గ్రేటర్ వాల్యూ ఏది లోవర్ బౌండ్ అవ్వకూడదు, ఈ V కంటే స్మాల్ వాల్యూ లోవర్ బౌండ్ అవ్వచ్చు. ఇలా ఉంటే అది గ్రేటెస్ట్ లోవర్ బౌండ్. సో దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే V ఈక్వల్స్ టు GLB ఆఫ్ ఎ సీక్వెన్స్ SN ఆర్ INF ఆఫ్ సీక్వెన్స్ SN. GLB అంటే గ్రేటెస్ట్ లోవర్ బౌండ్, INF అంటే ఇన్ఫిమమ్.